పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి కేసు చాలా మిస్టరీగా ఉంది. కేసు ఎంతవరకు వచ్చిందంటే నిన్ననే అనగా 29వ తారీఖున ఐజీ గారు ఎస్పీ గారు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా 2 days పట్టొచ్చు లేదా ఇంకా కొద్ది రోజులు పట్టొచ్చు అంట. అయితే ఎస్పీ గారు ఐజీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని సీసీ కెమెరా వీడియో చూపించారు. బాగానే ఉంది. అసలు ఏం జరిగిందంటే మార్చి 24 అనగా పోయిన సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి రాజమండ్రికి బుల్లెట్ బండి మీద తను ఒక్కడే బయలుదేరాడు. ఎందుకు పోవాల్సి వచ్చిందంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక పాస్టర్. సో రాజమండ్రిలో క్రైస్తవ ప్రేయర్ మీటింగ్ కోసం వెళ్ళవలసి వచ్చింది. అంతేకాకుండా అతనికి అక్కడ ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రీసెంట్గా ఒక ల్యాండ్ కొన్నాడంట బైబుల్ స్టడీ కోసం. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి 2 రోజుల ముందే బయలుదేరాడు. అయితే బాధాకరం ఏంటంటే మార్గమధ్యంలో రోడ్డు పక్కన నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. అసలు మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అయితే ఆ డెడ్ బాడీని చూసిన ప్రతి ఒక్కరూ, అట్లీస్ట్ ఫోటోలో చూసిన ఆ క్రైమ్ సీన్ చూస్తే ప్రతి ఒక్కరూ అది 100% మర్డర్, కావాల్సి ఎవరో చంపి అక్కడ వేశారని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. కానీ కేసు డీల్ చేసేవాళ్ళు పోలీసులు దీనిని యాక్సిడెంట్గా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అలా ప్రయత్నిస్తున్నారు? వాళ్ళు పోలీసులా లేక రౌడీలా? వాళ్ళకి తెలియదా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందా? క్రైమ్ సీన్ను ప్రొటెక్ట్ చేయాలని తెలియదా? అదే ఊరు పేరు లేని వానికైతే వెంటనే జైల్లో పెడతారు. రీసెంట్గా ఒక జంతువు చనిపోతే ధర్నాలు చేశారు. ఇక్కడ ఒక పేరుగాంచిన మంచి మనసు గల ఒక వ్యక్తిని హత్య చేస్తే వారం అవుతుంది. పోలీసులు మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మర్డరా లేక యాక్సిడెంటా? దాని గురించి డిస్కస్ చేద్దాం. పోలీసులు దీనిని యాక్సిడెంట్గా చెప్తున్నారు. కానీ డెడ్ బాడీని చూస్తే 100% మర్డర్. అయితే పోలీసులు ఎందుకు అలా చెప్తున్నారు? దీని వెనుక ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, సీసీ కెమెరా ఫుటేజ్ వీడియోస్ గుర్తు తెలియని పెడుతున్నారు. ఎందుకు పోలీసులు అలా ట్రై చేస్తున్నారు? ఎవరిని తప్పియటానికి? చిన్న పిల్లోడిని అడిగినా అది మర్డర్ అంటాడు. చూడండి, నైట్ నిద్రలో స్లిప్ అయి పడితే ముఖానికి గాయాలయ్యాయి. సరే, మరి బండికి ఎందుకు రక్తం అవుతుంది? అతని షర్టు మీద సూతో తన్నినట్లు బ్లడ్ ఎలా ఉంటుంది? కనీసం బండికి చిన్న డ్యామేజ్ కూడా లేదు. అది ఎలా సాధ్యం? సరే, చోటుపల్లి నుండి కేసర వరకు మాత్రమే సీసీ ఫుటేజ్ ఉంది. తర్వాత విజయవాడ వరకు ఎందుకు లేదు? మీరు గమనించండి, చోటుపల్లి నుండి కేసర వరకు తన పర్సనాలిటీ యాజిటీజ్గా ఉంది. కానీ రాత్రి సీసీ ఫుటేజ్లో చూపిస్తున్నారు. దానిలో ఎందుకు తేడాగా ఉంది? తన పర్సనాలిటీ చాలా భారీగా ఉంది. కనీసం రాత్రి సీసీ ఫుటేజ్ ఒక్క వీడియోలో కూడా క్లారిటీగా చూపించడం లేదు. ఎందుకు సీసీ ఫుటేజ్ పెట్టడం లేదు? చోటుపల్లి నుండి విజయవాడ, విజయవాడ నుండి నయారా పెట్రోల్ బంక్ వరకు అసలు 3 గంటలు విజయవాడలో ఏం చేస్తున్నాడు? ఆ డేటా మొత్తం ఎక్కడుంది? అసలు డెడ్ బాడీ దగ్గర 2-3 చెక్కలు విరిగిపడి ఉన్నవి. అవి కూడా రక్తంతో తడిసి ఉన్నవి. ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నవి. ఎందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా యాక్సిడెంట్ అంటున్నారు? అక్కడ చాలా ప్రూఫ్స్ మన కంటికి కనబడతా ఉన్నవి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే దేశంలో బతికే అందరికీ సమానంగా న్యాయం ఉండదా? ఎందుకు? ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ మీ ఐడియాస్ను కామెంట్ చేయండి. అది మర్డరా లేక యాక్సిడెంటా?